హాయ్ హలో అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. నేను చాలా బాగున్నాను. ఓకే, సో డైరెక్ట్గా మనం స్టోరీకి వెళ్ళిపోదాం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లవ్ అండ్ ట్రైడ్. అండ్ మీరు వింటున్నారు ప్రేమ ఓ ప్రేమ. సరే, ప్రీవియస్ ఎపిసోడ్లో సారీ పేర్లు, అందుకే ఒక్కసారి ఒక్క స్టోరీనే చెప్తాను నేను. ఓకే, నీలాని పవిత్ర తన ఆఫీస్ దగ్గర ఫస్ట్ డే ఆఫ్ ద కాలేజ్, ఆఫీస్. సో తన్ని ఆఫీస్ దగ్గర దింపింది. దానికి ముందు ఒక రొమాన్స్ జరిగింది వాళ్ళిద్దరి మధ్యలో. ఇది ప్రీవియస్ ఎపిసోడ్లో చూసాం. సో వాట్ నెక్స్ట్? ఇలా రోజు పవిత్ర నీలాని రెడీ చేయటం, రెడీ అయ్యాక తీసుకెళ్ళటం, ఆఫీస్ దగ్గర దింపటం, మళ్ళీ సాయంత్రం వెళ్ళటం, పికప్ చేసుకోవటం. సో ఇద్దరూ కలిసి కేఫ్లో సాయంత్రం మొత్తం వర్క్ చేసుకొని సాయంత్రం ఇంటికి వచ్చాక స్నేహతో కొంచెం టైం స్పెండ్ చేసి ఎవరి రూమ్కి వెళ్ళి వాళ్ళు పడుకోవటం. అండ్ స్నేహ తను యాజ్ యూజువల్ తన జాబ్ తను చేసుకుంటూ ఇలా జరుగుతూ ఉంటుంది అనమాట. ఒక 3 నెలల తర్వాత ఒక అర్ధరాత్రి 11:50 అంతే, 11:50 అలా అవుతుంటుంది టైము. సడన్గా మన పవి ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది అనమాట. రింగ్ అవుతూ ఉంటే అబ్బా ఈ టైం మంచి నిద్రలో ఉంటుంది పవిత్ర. అబ్బా ఈ టైంలో ఎవరబ్బా ఫోన్ చేసేదని స్క్రీన్ చూస్తుంది అనమాట. స్క్రీన్ చూస్తే స్క్రీన్ మీద రాజన్న అని ఉంటుంది. రాజు అనే పేరు చూడంగానే పాపం తన నిద్రంతా ఎగిరిపోయి టక్కన లేచి కూర్చొని హలో అన్న ఏమైంది అని అడుగుతుంది అనమాట. సారీ అమ్మా అని రాజు అంటాడు. అనగానే ఏమైందన్నా, అమ్మకి ఏమన్నా హెల్త్ ప్రాబ్లమా, వదిన ప్రెగ్నెంట్ కదా, తనకి ఏమన్నా లేబర్ పెయిన్ స్టార్ట్ అయినాయా, నేను రానా అని హడావిడిగా క్వశ్చన్ల మీద క్వశ్చన్లు వేస్తూ ఉంటుంది పవిత్ర. రాజు అయ్యో అదంతా ఏమీ లేదమ్మా, అందరూ బాగున్నారు, మేమందరం బాగానే ఉన్నాము, కానీ యాక్చువల్గా నాకు ఒక 20,000 కావాల్సి వచ్చింది క్యాష్గా. యాక్చువల్లీ ఏటీఎం దగ్గరికి వెళ్ళాను, కానీ మన దగ్గర ఉన్న ఏటీఎంస్ 2 ఉన్నాయి, 2 కూడా అవుట్ ఆఫ్ సర్వీస్ చూపిస్తున్నాయమ్మా. బట్ నాకు అర్జెంటుగా డబ్బులతో అవసరం ఉండింది, అందుకే లేట్ నైట్ అయినా మీ దగ్గరికి డబ్బులు అడుగుతున్నాను అంటే, అయ్యో అన్న ప్రాబ్లమే లేదు, 20,000 కదా నేను ఇస్తాను, నేను ఇంటికి వచ్చి ఇవ్వనా, మీరు వస్తారా అని అడుగుతుంది అనమాట పవిత్ర. అనగానే నేను ఆల్రెడీ మీ ఇంటి ముందే ఉన్నానమ్మా, బెల్ కొట్టొచ్చు, కొడితే అక్కను నీలా డిస్టర్బ్ అవుతారు కదా అని కాల్ చేశాను, సారీ అని అంటాడనమాట. అనగానే అయ్యో అన్న ప్రాబ్లం లేదు, ఇదిగో నేను వస్తున్నా అని చెప్పేసి మీరు అక్కడే ఉండండి అని చెప్పేసి పవిత్ర గబగబా తన కబోర్డ్ దగ్గరికి వెళ్ళి ఓపెన్ చేసి దానిలో నుంచి క్యాష్ ఒక 20,000 లెక్క పెట్టుకొని తీసుకొని పాకెట్లో పెట్టుకొని గబగబా కింది కురుక్కొస్తుంది అనమాట. ఊరికొచ్చి ఇలా డోర్ ఓపెన్ చేస్తుంది, అంతే షార్ప్ 12 అవుతుంది. ఇంట్లో లైట్స్ ఓపెన్ అవుతాయి. అక్కడ కేఫ్ స్టాఫ్ మొత్తం ఇంటి ముందు ఉంటారు. అందరూ ఇంట్లో స్నేహ, నీలా, అక్కడ రాజన్న వాళ్ళ స్టాఫ్ అందరూ ఒక్కసారిగా హ్యాపీ బర్త్డే పవిత్ర అని గట్టిగా అరుస్తారనమాట. అరవంగానే షాక్ అయిపోయి అలానే ఉండిపోతుంది అనమాట. ఉండిపోయి కొన్ని సెకండ్స్ తర్వాత పవిత్ర తేలుకొని అన్నా ఏంటన్నా ఎంత భయపడిపోయానో తెలుసా అని అంటదనమాట. అయ్యయ్యో ఇదంతా నా ఐడియా కాదమ్మా, నీలా ఐడియా, నీలా ఎలా చేయమంటే అలా చేసాం మేము, మాకేం తెలియదు అని చెప్పి అంటాడు రాజు. అప్పుడు నీలా వైపు సీరియస్గా చూసి నీలా ఉండు నువ్వు అసలు అని ఉరుకుతుంది అనమాట. ఉరకంగానే అయ్యయ్యో పవి వెయిట్ నో కమ్ వెయిట్ అని తన సోఫా చుట్టూ ఉరుకుతూ ఉంటుంది. పవిత్రనేమో నీలా నువ్వు ఉండు, అసలు ఒకసారి ఆగు, అసలు దొరుకు నువ్వు అని తన వెనకాల తిను ఉరుకుతుంటుంది. తర్వాత రాజన్న వెనక్కి వచ్చి అన్న ప్లీజ్ కాపాడు అంటది. తర్వాత స్టాఫ్ వెనకాల నుంచి ఉంటుంది నీలా. తర్వాత ఫైనల్గా స్నేహ వెనక్కి వచ్చేసి నించొని అబ్బా స్నేహ ప్లీజ్ ఆగమని చెప్పు అని అనమాట. అప్పుడు స్నేహ పవిత్రను పవి ఆకు అంటదన్నమాట. అంటే ఎంత భయపడిపోయానో తెలుసా అక్క అని అంటదన్నమాట పవిత్ర. అనగానే నీలా సీరియస్గా స్నేహ వెనక నుంచి ముందుకొచ్చి మరి నువ్వు చేసిందేంటి నా బర్త్డేకి అని అంటదన్నమాట. అనగానే అది అని సాగదీస్తూ ఉంటుంది పవిత్ర.
అప్పుడు నీలా అదే నేను కూడా అదే చేశా అని అనమాట. అనగానే అందరూ నవ్వుకుంటారు. నవ్వుకున్న తర్వాత స్నేహ ఇక మీ ఇద్దరి గొడవ ఆగిపోతే రాజన్న కేక్ తీసుకురండి అని అంటదన్నమాట. అని కేక్ హాల్లో ఉన్న టీపాయ్ మీద పెట్టి అంత స్టాఫ్ అందరూ అక్కడ ఉండి కేక్ కట్ చేసుకొని చక్కగా అందరూ ఆ కేక్ని షేర్ చేసుకొని కొద్దిసేపు అందరూ టైం స్పెండ్ చేస్తారు. టైం స్పెండ్ చేసిన తర్వాత రాజు అంటాడనమాట, ఓకే అమ్మా ఇక మేము వెళ్తాము, ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇక మేము వెళ్తామమ్మా అని అంటాడనమాట. అనగానే ఓకే, బట్ ఇద్దరు అమ్మాయిల్ని ఎలా దింపుతారు అని అంటాడనమాట. అయ్యో అమ్మ డోంట్ వరీ, నేను దింపేస్తానులే అని అంటాడు రాజు. అనగానే ఆర్ యూ ష్యూర్ అన్నా అంట. అయ్యో ప్రాబ్లం ఏమీ లేదమ్మా, నేను దింపేసి నేను అంటే ఒక పని చేయన్నా, నా కార్ తీసుకెళ్ళు, అమ్మాయిలని ఇద్దరిని కార్లో డ్రాప్ చేసేసి కార్ నీ దగ్గర ఉంచుకో, రేపు నువ్వు తీసుకురా కేఫ్కి, నేను ఎలానో 8 o'clock వస్తాను కదా, అప్పుడు నీ బండి అక్కడ పెట్టేసి నేను కార్ తెచ్చేసుకుంటాను ఇంటికి అని చెప్తుంది అనమాట. అనగానే స్నేహ అండ్ నీలా కూడా అన్న కరెక్ట్, గుడ్ ఐడియా అని అంటదమ్మా అని అంటారు. అనగానే సరే అని చెప్పేసి పవిత్ర కార్ తీసుకొని అమ్మాయిల్ని తీసుకొని రాజు వెళ్ళిపోతాడు. మిగతా ఇద్దరు అబ్బాయిలు వాళ్ళ బైకుల మీద, ఇంకో బైక్ మీద వాళ్ళు వెళ్ళిపోతారు అనమాట. వెళ్ళిపోయిన తర్వాత అమ్మాయిలకి చెప్పుద్ది మేడం, మీరు వెళ్ళగానే నాకు మెసేజ్ కానీ ఫోన్ కానీ చేయండి అని చెప్పుద్ది పవిత్ర. అంటే ఓకే మ్యామ్ అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళు అక్కడికి చేరుకున్న వాళ్ళ హాస్టల్కి చేరుకున్న తర్వాత మెసేజ్ పెడతారనమాట, వీ రీచ్డ్ సేఫ్లీ అని చెప్పేసి. పెట్టగానే సరే అని ఇంకా రాజు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు వీళ్ళని డ్రాప్ చేసేసి. తర్వాత కొద్దిసేపు వీళ్ళు ఇంకొక 15-20 నిమిషాలు ఎక్స్ట్రాగా వాళ్ళు వెళ్ళిపోయాక కూడా మాట్లాడుకున్నట్టుగా స్నేహ ఇంకా నేను వెళ్ళి పడుకుంటాను అని అంటదన్నమాట. నెక్స్ట్ డే యాక్చువల్గా సండేనే, కానీ అలసిపోయాను ఈరోజు చాలా వర్క్ ఉండింది, సో నేను పడుకుంటాను వెళ్ళి అని చెప్పేసి తను వెళ్ళి పడుకుంటుంది అనమాట. అప్పుడు నీలా కూడా నేను కూడా ఈరోజు చాలా ఆఫీస్లో అలసిపోయాను, నేను కూడా పడుకుంటాను అని చెప్పేసి గుడ్ నైట్ చెప్పేసి వెళ్ళిపోతుంది అనమాట. పవిత్రకి ఏమీ అర్థం కాదు, ఏంటి ఇలా వెళ్ళిపోతుంది. నేను తన బర్త్డేకి ఒక్క ముద్దు ఎంత ప్రేమగా ముద్దు ఇచ్చాను, అలా ఒక్క ముద్దు ఇచ్చి వెళ్ళొచ్చు కదా అని అలానే చూస్తుంటుంది నీలా వైపు. నీలా పవిత్ర వైపు ఒక్క లుక్ ఇచ్చేసి పడుకో ప్లీజ్ అని చెప్పేసి వెళ్ళిపోతుంది అనమాట. తన రూమ్కి తాను, స్నేహ రూమ్కి తాను వెళ్ళిపోయి వాళ్ళు చక్కగా తలుపులు వేసుకొని పడుకుంటారు. ఇంకా పవిత్రకి ఏం చేయాలో తెలియక అనుకుంటూ తను కూడా తన రూమ్కి వెళ్ళి తలుపు పెట్టేసుకొని ఇంక బెడ్ మీద అలా పడుకొని పిల్లోని గట్టిగా కౌగిలించుకొని అరే ఒక్క చిన్న ముద్దు కూడా పెట్టలేదు అని ఫీల్ అవుతూ ఉంటుంది పవిత్ర తన రూమ్లో. అలా ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తన రూమ్ డోర్ నాకింగ్ సౌండ్ వినిపిస్తుంది అనమాట పవిత్రకి. అబ్బా విసుగ్గా వచ్చి ఎప్పుడెవరో అని వచ్చి సీరియస్గా ఓపెన్ చేసి చూస్తుంది. నీలా హే నీలా అనగానే ష్ అని వెంటనే నీలా తన వేలు తీసి పవిత్ర పెదాల మీద పెట్టి ష్ అరవకు, స్నేహ పడుకుంది, పద లోపలికి అని చెప్పేసి తన్ని లోపలికి లాక్కుపోతుంది అనమాట. లాక్కుపోయి పవిత్ర డోర్ని లాక్ చేస్తుంది. లాక్ చేసి ఫస్ట్ టైం అనమాట నీలా పవిత్ర రూమ్లో అడుగు పెట్టడం. చుట్టూ చూస్తుంది. అబ్బా ఏంటి ఇంత నీట్గా ఉంటుందా నీ రూము అని అంటుంది అనమాట పవిత్రని నీలా. అంటే నా రూమ్ ఎప్పుడు నీట్గానే ఉంటుంది అంటే నా రూము ఉంది అని అంటుంది అనమాట. అందరూ నీ రూమ్ లాగా ఎక్కడ పడితే అక్కడ పేపర్లు, ఎక్కడ పడితే అక్కడ కలర్ పెన్సిల్స్, ఎక్కడ పడితే అక్కడ స్కెచెస్, ఎక్కడ పడితే అక్కడ కానోన్స్ పెట్టేసి అట్లనే బోర్లా పడుకొని యాడియాడిని వదిలేసి బట్టలు గిట్టలన్నీ గలీజ్గా ఉంచుకుంటారు అనుకుంటున్నావా అని అంటనమాట. చాలులే, నేను పెయింటర్నమ్మా, ఎప్పుడు ఐడియా వస్తే అప్పుడు నేను ఆ పేపర్స్ మీద వేసుకుంటాను, అందుకే నా రూమ్ అలానే ఉంటుంది అంటే పడుకునే ముందైనా ఆ రూమ్ చదువుకొని పడుకోవచ్చు కదా అంటది పవిత్ర. అంటే నా వల్ల కాదు అంటే ఫ్యూచర్లో అయితే నాకే అనమాట ఈ కష్టాలన్నీ అంటే బెటర్, గుడ్ ఐడియా, చదువుకో నో ప్రాబ్లం అని అంటది వెటకారంగా. నీలా చాలా అల్లరి పిల్ల, ఫస్ట్ నుంచి మనం అదే చూస్తున్నాం. తర్వాత తను కబోర్డ్స్ చూస్తే చాలా బుక్స్ ఉంటాయన్నమాట. నేను ఫస్ట్ ఎపిసోడ్లో చెప్పాను దట్ పవిత్ర ఇస్ ఎ బుక్ రీడర్ అని చెప్పి.
సో ఏంటి ఇన్ని బుక్స్ చదివావా నువ్వు అని నీలా పవిత్ర అని అడుగుతుంది. మార్కెట్లోకి ఏదైనా మంచి బుక్ వచ్చిందంటే నేను అది కొనుక్కొచ్చేస్తాను, దాన్ని నేను చదివేస్తాను అని చెప్పుద్ది అనమాట. అబ్బో అనుకుంటూ ఇక్కడ రూమ్ అంతా తిరుగుతూ తన కబోర్డ్స్ కూడా ఓపెన్ చేసి చూస్తుంది. కబోర్డ్స్లో కూడా టీషర్ట్స్ ఒక పక్కన, ప్యాంట్స్ అన్నీ ఒక పక్కన, బ్లేజర్స్ అన్నీ మంచిగా తగిలిచ్చి నీట్గా ఉంటాయన్నమాట. వామ్మో ఇంత నీటా అని అంటది. అని నీట్గా ఉంటాయి నా అన్నీ అని అంటది అనమాట. కబోర్డు ఉంది, ఒక్కటి ఎత్తుక్కోవాలంటే మొత్తం బట్టలు బయట వేయాలి, అప్పుడే నాకు ఒక వస్తువు దొరుకుతుంది అనగానే ఇద్దరు నవ్వుకుంటారనమాట ఆ మాట విని. నవ్వుకున్న తర్వాత కొద్దిసేపు అలా మొత్తం రూమ్ చూసిన తర్వాత ఇద్దరు బెడ్ మీద కూర్చొని అని ఇలా అంటదన్నమాట. యాక్చువల్గా ఇందాక అందరూ ఉన్నారని నీతో మాట్లాడలేకపోయాను అని ఇద్దరు ఒకరి వైపు ఒకరు కూర్చొని ఎదురుగా కూర్చొని బెడ్ మీద నీలా పవిత్ర చేతులు పట్టుకొని తన కళ్ళల్లోకి చూస్తూ, పవి ఐ లవ్ యూ, హ్యాపీ బర్త్డే అని రొమాంటిక్గా చెప్పుద్ది అనమాట. అంతే పవిత్ర అలా చూస్తూ ఉండిపోతుంది. అనగానే తర్వాత నీలా, సారీ, యాక్చువల్గా నువ్వు నా బర్త్డేకి చాలా చేసావు, చాలా గిఫ్ట్స్ కూడా ఇచ్చావు, సర్ప్రైజెస్ ఇచ్చావు, కానీ బట్ నేనైతే నీకోసం ఏమీ తీసుకురాలేదు, ఐఎమ్ రియల్లీ వెరీ సారీ అని కళ్ళల్లోకి చూసి చాలా బాధపడుతున్నట్టుగా నీలా చెప్పుద్ది అనమాట పవిత్రకి. అప్పుడు పవిత్ర, నాకేమీ అవసరం లేదు, నాకు నువ్వున్నావు, నాకు అదే చాలు, నాకు ప్రేమ అంటే ఏంటో నేర్పించావు, ఎలా బ్రతకాలో ఎలా నవ్వాలో అన్నీ నువ్వు వచ్చాకే నేర్చుకున్నాను, కాబట్టి నువ్వు నాకేమి ఇవ్వకపోయినా నాకేం ప్రాబ్లం లేదు అని అంటదనమాట. అనగానే నిజంగా మనకు తెలుసు ఆల్రెడీ నీలా చాలా అల్లరి పిల్లని. అనగానే అలా రొమాంటిక్గా పవిత్ర మాట్లాడు, ఓహో అని అంటుంది అనమాట. అన్న తర్వాత సరే అయితే నేను కూడా నీకు తీసుకొచ్చాను, బట్ నువ్వు కళ్ళు మూసుకుంటే తీసుకొస్తాను లోపలికి అని అంటనమాట. అనగానే పవిత్ర మొహంలో ఒక వెలుగు అనమాట. ఎంత మనము వద్దనుకున్నా మన కోసం ఒక మనిషి ఒకటి తీసుకొచ్చాడు అంటే ఆ సర్ప్రైజ్ ఖచ్చితంగా మన మొహంలో ఉంటుంది అనమాట. అది మనం బాగా ప్రేమించే మనుషులు. సో అవునా, నిజంగానా, ఎక్కడా అంటే అప్పుడు నీలా, ఇప్పుడే ఏమీ తేకపోయినా ఏమీ ఇవ్వకపోయినా పర్లేదన్నా అని అంటది అనమాట. అనగానే అబ్బా నీలా అని అంటది పవిత్ర. సరే ఓకే నువ్వైతే కళ్ళు మూసుకో అని అంటనమాట. సరే అని చెప్పేసి కళ్ళు మూసుకుంటుంది. ఒక నిమిషం తర్వాత నెల, పవి కళ్ళు తెరువు అని రొమాంటిక్గా అంటదనమాట. అనగానే పవిత్ర కళ్ళు తెరిచి తన పక్కన చూస్తుంది, నీలా ఉండదు. ఎదురుగా చూస్తుంది, నీలా ఉండదు. అరే నీలా ఎక్కడా అని అడుగుతుంది అనమాట. అనగానే నీలా, నీ వెనక అని చెప్పి అంటది రొమాంటిక్గా. మళ్ళీ వెనకనా అని బెడ్ మీద నుంచి లేచి నించొని చూస్తుంది అనమాట. చూస్తే నీలా పవిత్ర బెడ్ మీద బ్లాంకెట్ కప్పుకొని రెడీగా ఉంటుందన్నమాట, చేతులు చాపేసి రమ్మని చెప్పి. అనగానే నెల అనమాట. అప్పుడు అని పవిత్ర అంటది. అనగానే నీలా కమ్ అని చేతులు చాపి పిలుస్తుంది అనమాట. పిలవంగానే పవిత్రకి హార్ట్ బీట్ చాలా ఫాస్ట్గా కొట్టుకుంటూ ఉంటుంది. మెల్లగా తన దగ్గరికి బెడ్ మీద పాక్కుంటూ వెళ్ళి, ఏంటిది అని అంటదన్నమాట. అనగానే నీ బర్త్డే గిఫ్ట్ అని అంటుంది. పవిత్ర హార్ట్ బీట్ ఇంకా ఫాస్ట్ అయిపోయి బ్రీత్ ఫాస్ట్ అవుతుంది. అవగానే నీలా పవిత్రని తన దగ్గరగా లాక్కొని తన ఫోర్ హెడ్ మీద ముద్దు పెడుతుంది అనమాట. ముద్దు పెట్టిన తర్వాత పవిత్ర నీలాని చూసి రొమాంటిక్గా చూస్తూ, ఆర్ యూ ష్యూర్ అని అడుగుతుంది అనమాట. అడగంగానే నీలా, ఎస్ ఐఎమ్ ష్యూర్, రా అంటదనమాట. అనగానే పవిత్ర నీలాకి ఫోర్ హెడ్ మీద ముద్దు పెడుతుంది. ఫస్ట్ ముద్దు పెట్టిన తర్వాత ఆ ముద్దుని నీలా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది అనమాట. తర్వాత కళ్ళ మీద ముద్దు పెడుతుంది. కళ్ళ మీద ముద్దు పెట్టిన తర్వాత మళ్ళీ పవిత్ర ఎందుకైనా మంచిదని చెప్పి మళ్ళీ అడుగుతుంది అనమాట, ఆర్ యూ రియల్లీ రెడీ ఫర్ దిస్ అని. అడగంగానే నీలా, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దిస్
అని అంటదనమాట. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దిస్ అన్న మాట విన్న తర్వాత ఇక పవిత్ర అస్సలు ఆగదిగా. ఇక మెల్లగా తన మొహం అంతా ముద్దులు పెట్టేస్తుంది. మెల్లగా తన చెవు దగ్గర ముద్దు పెడుతుంటుంది. చెవు దగ్గర ముద్దు పెట్టేటప్పుడు తన వెచ్చని శ్వాస నీలా మెడ మీద తాకుతూ ఉంటుందన్నమాట. ఆ శ్వాస తన మెడ మీద తాకుతుంటే ఇంకా నీలా తను కంట్రోల్ చేసుకోలేకపోతుంది అనమాట. కంట్రోల్ చేసుకోలేక ఇంకా నీలా కూడా తనని రిటర్న్ బ్యాక్ హ్యాక్ చేయడం కానీ ముద్దులు పెట్టడం కానీ స్టార్ట్ చేస్తుంది. పవిత్ర ఎలా అయితే చేస్తుందో నీలా యాస్టీస్గా అవి చేస్తూ ఉంటుంది అనమాట. సో ఫస్ట్ పవిత్ర ఫోర్ హెడ్ మీద పెట్టి కళ్ళ మీద ముద్దులు పెట్టి అలా స్లోగా స్టార్ట్ చేస్తుంది. తర్వాత తన పెదాల మీద నీలా పెదాల మీద పవిత్ర తన పెదాలని పెట్టి మెల్లగా ముద్దు పెడుతుంది. ఆ ముద్దులో నీలా తనని తను మర్చిపోతుంది. సో మెల్లగా తను కూడా రిటర్న్ బ్యాక్ ముద్దు పెట్టడం స్టార్ట్ చేస్తుంది. అలా కొంచెంసేపు ముద్దు పెట్టుకో తర్వాత నీలా పవిత్రాని తన్ని నెట్టి నీలా పవిత్ర మీదిగా వచ్చి తను ముద్దులు పెట్టడం స్టార్ట్ చేస్తుంది. అలా ఒకరికొకరు చాలాసేపు ముద్దులు పెడతారు. తర్వాత మెల్లగా పవిత్ర నీలా బట్టలు ఒకటొక్కటిగా తీసేస్తూ ముద్దులు పెడుతూ ఉంటుందన్నమాట. సో పవిత్రకి నీలా కూడా అలానే సేమ్ యాజ్ ఇట్ ఈస్ పవిత్ర ఏది చేస్తే నీలాది చేస్తుంది అంతే. బికాస్ అది తనకి ఫస్ట్ టైం అవ్వటం, అఫ్కోర్స్ పవిత్రకు కూడా ఫస్ట్ టైమే, బట్ ఏంటంటే కొంచెం పెద్ద వయసు అవ్వటం, ఇది కొంచెం చిన్న వయసు, ఇంకా డిగ్రీనే చదువుతుంది కదా. సో అలా వాళ్ళిద్దరూ ఒకళ్ళనొకళ్ళు కంప్లీట్ చేసుకుంటారు. ఒకళ్ళ కౌకిల్లో ఒకళ్ళు మర్చిపోతారు. వాళ్ళు నీకు నువ్వు నాకు నేను యువర్ మైన్ అనే ఒక భావన వాళ్ళిద్దరి మధ్యలో కలుగుతుందన్నమాట. ఆ తర్వాత వాళ్ళకి తెలియకుండా ఒకళ్ళ కౌకిల్లో ఒకళ్ళు వాళ్ళు తృప్తిపరుచుకున్న తర్వాత అలానే పడుకుని పోతారనమాట. తర్వాత పొద్దున్నే 4 అవుతుంది. గబగబా నీలా లేచి పవి నా డ్రెస్ ఇవ్వు ప్లీజ్ అని అంటారనమాట. అని అంటే చూస్తే పవిత్ర నిద్రపోతూ ఉంటుంది. అప్పుడు పవిని ప్రేమగా చూసి ఎంత అందంగా ఉన్నావో తెలుసా నువ్వు పడుకుంటే అని తన నిద్రలో ఉండగానే నీలా పవిత్రను చూసి అంటదనమాట. అని మెల్లగా లేచి తనకి ఒక ఫోర్ హెడ్ మీద ముద్దు పెట్టి గుడ్ మార్నింగ్ అని చెప్పి తన డ్రెస్ తీసుకోపోతూ ఉండగా పవిత్ర లేచి ఏయ్ అంటదనమాట. అనగానే ప్లీజ్ డ్రెస్ ఇవ్వు వెళ్తాను, స్నేహ లేస్తుంది లేకపోతే అంటే లేచిందిలే ప్లీజ్ నా దగ్గరే ఉండవా అంటది పవిత్ర అని గట్టిగా కౌగిలించుకుంటుంది. నీలాని పవిత్ర అప్పుడు వద్దొద్దు స్నేహకి మన విషయం ఇప్పుడే తెలియడం కరెక్ట్ కాదు అని అంటే ప్లీజ్ అంటదన్నమాట పవిత్ర. సరే నాకు ఒక ముద్దిస్తే నీ డ్రెస్ ఇస్తా అంటది పవిత్ర. అక్కడి నుంచి ఫాస్ట్గా వెళ్ళిపోవాలి కాబట్టి పవిత్రకి స్లోగా తన పెదాలు పవిత్ర పెదాల మీద పెట్టి మెల్లగా స్వీట్గా ఒక చిన్న కిస్ ఇస్తుంది అనమాట. అలా కిస్ ఇస్తూ ఉంటే పవిత్రని నీలా గట్టిగా హత్తుకొని తను కూడా మళ్ళీ కిస్ బ్యాక్ చేస్తుంది. అలా కొద్దిసేపు కిస్ చేసుకున్న తర్వాత పవిత్ర చాలా బాగుంది అని నీ బర్త్డే గిఫ్ట్కి చాలా చాలా థ్యాంక్స్ అని చెప్పుద్ది పవిత్ర నీలాకి. చెప్పగానే సిగ్గుపడుతూ చాలు నా డ్రెస్ ఇస్తే నేను వెళ్తాను అని అంటుందన్నమాట. సరే అని తన డ్రెస్ తనకిచ్చి తను కూడా డ్రెస్ వేసేసుకొని డోర్ దాకా వెళ్ళి నీలాకి బాయ్ చెప్పిద్ది. నీలా కూడా ఫాస్ట్గా తన రూమ్కి వెళ్ళి ఏమీ తెలియనట్టుగా తను పడుకుండిపోతే ఇక్కడ పవిత్ర కూడా తను కూడా పడుకుంటుంది అన్నమాట. వాట్ నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. అంతవరకు బాయ్. జై శ్రీరామ్.